తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీవిద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. వారితో మాట్లాడదాం. జూలై మాసానికి సంబంధించిన రాశి ఫలాలు, ద్వాదశ రాశులకు సంబంధించి వాళ్ళ గ్రహస్థితి ఏ విధంగా ఉంది, జూలై మాసంలో ఏ పరిహారాలు పాటించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, జూలై మాసంలో ద్వాదశ రాశులకు సంబంధించిన రాశి ఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నాము. అండ్ అంతకన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జూలై మాసం అంటేనే ఆషాఢ మాసం. ఆషాఢ మాసంలో బోనాలు, అలాగే ఇంకా రకరకాల పూజా విధానాల్ని మనం సంప్రదాయాల్ని బట్టి చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ జూలై మాసంలో గ్రహస్థితి ఏ విధంగా ఉంది ముందుగా తెలియజేయండి. తప్పకుండా అన్న. ముందు మనం అన్నిటికంటే గ్రహస్థితి కంటే కూడా ఇప్పుడున్న పరిస్థితులకి అన్ని కూడా ఏంటంటే ప్రకృతి అంతా విలయతాండవం చేస్తుంది మన మీద. అవునమ్మా. ఎందుకు అంటే ఇప్పుడు మనం ప్రతిరోజు ఒక్కొక్క వార్త వింటూ ఉన్నాం. మన గాల్లో విమానం కింద పడిపోయింది, నిన్న ఒక ఫ్యాక్టరీ మొత్తం కాలిపోయి కార్మికులందరూ కాలిపోయి ఇబ్బంది పడి అసలు చనిపోయారు. చాలా జరిగాయి. ఏది ఎప్పుడు మనం బయటికి వెళితే ఇంటికి వచ్చే వరకు నమ్మకం లేదు. ఇప్పుడున్న పరిస్థితులు అన్నీ అలా ఉన్నాయి. సో ఈ పరిస్థితులకి మనం గ్రహస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేయాల్సిన పనులు, కొన్ని మానవతా ధర్మాలు అంటారు. అంటే ఒక మనిషి మానవుడిగా పుట్టిన తర్వాత వాళ్ళకి కొన్ని ధర్మాలు ఉంటాయి ఖచ్చితంగా. తోటి మనిషిని ఇబ్బంది పెట్టకుండా, తోటి వాళ్ళతో గొడవ పడకుండా, ఒక నామస్మరణ చేసుకుంటూ తన పని తను చేసుకుంటూ వెళ్ళడానికి ఏంటి ఆ ఊరికి. అంటే చాలా వరకు ఏంటంటే పూర్వం అయితే మనకి అదే ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే ఊరికి ఫోన్లో మనం ఏదో వీడియోస్ చూసుకుంటూ కాసేపు గడిపేస్తూ వాళ్ళతో వీళ్ళతో డిస్టర్బ్ చేసేసుకో, వాళ్ళు డిస్టర్బ్ చేసి వీళ్ళు డిస్టర్బ్ అవడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కాకుండా ఈ మాసం ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా చేసుకోవాల్సింది ఏంటంటే బోనాలని చేస్తుంటారు ఈ ప్రాంత ఆచారం ఉన్న వాళ్ళందరూ చేస్తూ ఉంటారు బోనాల జాతర. ఈ బోనాల జాతర ఏదైతే చేసుకోవచ్చు. కానీ ప్రతిరోజు దీపారాధన చేసి భగవంతుడు నామస్మరణ చేసుకుంటూ బయటికి వెళ్ళినప్పుడు శుభశకునాలు, అంటే ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఎదురు రమ్మని చెప్పడం, అమ్మ ఉంటే అమ్మని, భార్య ఉంటే భార్యని, ఇలా ఎదురు రమ్మ వెళ్తామని బసి అలా బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం భగవంతుడు నమస్కారం చేసి క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చి మమ్మల్ని దీవించే స్వామి అని చెప్పి అనుకొని బయటికి వెళ్ళడం అనేది చాలా చాలా అవసరం. పైగా ఇప్పుడు వారాహి నవరాత్రులు కూడా జరుగుతున్నాయి. వారాహంవారి నవరాత్రులు అంటే అసలు ఏదైనా సరే ఇప్పుడు మనకి విశ్వవసునామ సంవత్సరంలో జరిగేవి ప్రారంభం దగ్గర నుంచి మనం ప్రతిదీ ఒక పెను తుఫాన్ లాంటి వార్త మనం వింటున్నాం ప్రతి క్షణము. ఎందుకంటే ఊహకందని వార్తలు ఇవి. ఖచ్చితంగా గోచారీత్యా గ్రహాలు బాలేవు కనుకే జరుగుతున్నాయి ఇవన్నీ. 100% అవే జరుగుతున్నాయి. గ్రహస్థితి బాలేదు, అందువల్ల జరుగుతున్నాయి. అయితే దీంట్లో ఎవరెవరు జాతకాలు బాగున్నాయో వాళ్ళకి అదృష్టమైన యోగాలు, బాలేని వాళ్ళు కాస్త ఇబ్బంది పడుతున్నారు, కాస్త మంది ఇలాగా ప్రాణాలు కోల్పోయే అవకాశం ప్రభావం కనిపిస్తుంది. అందుకే అంటే మన చేతిలో ధర్మం ఏంటంటే పొద్దున్నే లేవడము, సూర్య నమస్కారం చేసుకోవడం, ఇంట్లో కాస్త దీపారాధన చేయడము, ఇంట్లో వాళ్ళతో కాస్త మంచిగా మాట్లాడుకోవడము, ఇంట్లో ప్రశాంత వాతావరణానికి పెట్టుకోవడానికి అవకాశం ప్రయత్నించడము. ఇలా ప్రయత్నిస్తూ బయటకు వెళ్ళేటప్పుడు శుభశకునాలు చూసుకొని వెళ్ళడము, ఇది చాలా చాలా ముఖ్యం అందరికీ. ఇది చూసుకుంటూ ముందుకు వెళ్తే మనకు ఒక రాశి ఫలాలు అనేది కాదు, మాస ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ కూడా మనం చేసే పనుల వల్ల భగవంతుడు ప్రకృతి మనల్ని కాపాడుతుంటుంది. సో ప్రకృతికి విరుద్ధమైన పనులు మనం చేయకూడదు. ఏది ఎక్కడ ఎలా అంటే చాలా మంది ఏంటంటే చెట్లని తీసేస్తున్నారు, నరికేసి పడేస్తున్నారు, పర్లేదని చెప్పేసి చేసేటప్పుడు దానికి చెప్పి మాకు ఇక్కడ అవసరం అమ్మా అందుకే తీస్తున్నాము ఈ చెట్టుని అని చెప్పి ఆవిడ దండం పెట్టుకుంటే ఆవిడ నమస్కారం ఓకే అని చెప్తుంది. అది లేకుండా అడ్డంగా మా పొలంలో వచ్చింది, లేదా మా ఇంట్లో మేము ఇక్కడ ఫ్లాట్ కట్టాలనుకుంటే మొత్తం తీసేస్తున్న చెట్లు అలా చేయకూడదు. వాటికి అంటే ప్రాణం ఉంటుంది, మాట్లాడలేవు కానీ మన మాటలు వింటుంది అవి. ఇప్పుడు ఏదైనా ఒక మొక్కతో మనం మాట్లాడితే నెక్స్ట్ డే కల్లా పువ్వు కాస్తుంది. ఏంటమ్మా పువ్వులు రావట్లేదు, రోజు నేను నీళ్ళు పోస్తున్నాను, సంవత్సరం అయింది మా ఇంట్లో వచ్చి నువ్వు కనీసం ఒక పువ్వు కొనాలని వారం రోజులు పువ్వు వచ్చిన వాళ్ళు చాలా మంది చెప్పారు. నిజంగా చెప్తుంటారు. మనం మొక్కలు వింటాయా మనం మాట్లాడి? ఖచ్చితంగా వింటాయి. అలాగే మనం ప్రకృతిని ఆస్వాదించాలి, ప్రకృతికి హాని చేయకుండా ఉండేలా ప్రయత్నించాలి. ప్లాస్టిక్ వాడకాలు తగ్గించేసి జాగ్రత్తగా ముందుకు వెళ్తే అన్ని పనులు అనుకూలంగా జరుగుతాయి. ప్రకృతికి మమేకమై ఉంటే కనుక ప్రకృతి కూడా మనం చల్లగా చూసి కాపాడుతుంది మనని. అది లేకపోతే ఎప్పుడు ఏ ప్రళయం అవుతుందో తెలియదు ఎవరికి. అమ్మ, జూలై మాసంలో తులారాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు కనిపిస్తున్నాయి, వాళ్ళ మాస ఫలితాలు తెలియజేయండి. తప్పకుండా. తులారాశి వాళ్ళకి ఈ మాసంలో కాస్త అనుకూలమైన ఫలితాలు కనిపిస్తాయి. కాస్తంత సంతాన విషయంలో జాగ్రత్తగా ఉండాల్సింది తప్ప మిగతా విషయాలు వీళ్ళకి అన్ని అనుకూలంగా ఉన్నాయి. సంతాన విషయంలో సంతానం కాస్త ఏదో మాయలో పడడం కానీ, పెద్దవాళ్ళు అయితే ఏదో వెహికల్స్ కొనివ్వడం,
ఆ వెహికల్స్ మీద వెళ్ళడము, దానివల్ల కాస్త ఇబ్బందులు, కాస్త ఇబ్బంది అనే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి సంతానం విషయంలో. తులారాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే సంతానం జాగ్రత్తగా చూసుకోవడం. ఒక సంతానం ఉన్నా, ఇద్దరు సంతానం ఉన్నా, పెద్దవాళ్ళు ఉన్నా, చిన్నవాళ్ళు ఉన్నా అందరినీ చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. జాగ్రత్తగా చూసుకోవాలి. కొంచెం వాళ్ళ మీద ఒక చూపు పెట్టి వాళ్ళని అనుసరిస్తూ ఉండాలి. వాళ్ళు స్కూల్ పంపించినా, కాలేజ్ పంపించినా ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఎక్కడ చేస్తున్నారని వాళ్ళ వల్ల వీళ్ళకి వచ్చే కొంచెం ఆందోళన, భయము, కాస్త భ్రాంతి కలిగించే అవకాశం ఉంది ఈ తులారాశి వాళ్ళకి. మిగతా విషయాల్లో అనుకూలంగా ఉంది. వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహాలు అయ్యే అవకాశం ఉంది. మంచి సంబంధాలు రావడము, మంచి ఇళ్ళకి వెళ్ళడము, మంచి ఇంటికి రావడం కానీ మంచి ఇంటికి వెళ్ళడం కానీ జరిగే అవకాశం కనిపిస్తుంది ఈ మాసంలో వీళ్ళకి. అంటే ఏంటంటే వివాహాలు చేసుకునే మాసం కాదు ఇది. చూసుకోవచ్చు, సంబంధాలు ఏమైనా కావాలంటే చూసుకోవచ్చు. శ్రావణ మాసంలో పెళ్లి చేసుకుంటాం, ఆషాఢ మాసం చేసుకోం కదా వివాహాలు. కానీ ఆషాఢ మాసంలో వీళ్ళకి అన్ని కూడా అనుకూలమైన సంబంధాలు రావడము, ఏమండి మాట్లాడుకుందామండి, రండి మాట్లాడదాం అని చెప్పేసి అని చెప్పడము, ఇవన్నీ జరుగుతాయి. అన్ని జరిగినప్పటికీ కూడా శ్రావణ మాసం వరకు వీళ్ళు చేయకుండా ఉంటే మంచిది. ఆషాఢ మాసంలో సంబంధం వచ్చి రాక వచ్చింది కదా సరే ఆషాఢ మాసం మాట్లాడదాం అనుకో. అంటే చాలా మంది ఏంటంటే ఆషాఢ మాసంలో మాట్లాడుకోవడం తప్పేముంది, మాట్లాడుకోవచ్చు కదా అని చెప్పి మాట్లాడుకుంటారు. కానీ ఆషాఢ మాసంలో మాట్లాడుకోకూడదు. శూన్య మాసము, గురుమౌళిమి మాసం ఇది, ఖచ్చితంగా మాట్లాడుకోకూడదు. ఒకవేళ మాట్లాడాలి సంబంధించిన విషయాలు ఏవి మాట్లాడకూడదు. ఒకవేళ అమ్మాయిని అబ్బాయిని చూసుకోవాలంటే ఏదైనా ఒక గుడిలో, ఆ గుడికి వాళ్ళని రమ్మని చెప్పి ఆ గుడిలో వాళ్ళని దేవుని దర్శనం చేసుకుని వీళ్ళు దేవుని దర్శనం చేసుకుంటూ వాళ్ళు చూడడం అంతే. వాళ్ళని దర్శనం చేసుకుంటూ ఆ కుటుంబాన్ని వీళ్ళు ఈ కుటుంబాన్ని చూసుకోవడం తప్ప పెళ్లి సంబంధించిన విషయాలు ఏమీ మాట్లాడకూడదు. అయితే ఈ మాసాలు వీళ్ళకి అనుకూలంగా కనిపిస్తున్నాయి. సంతాన భాగ్యం ఒకటి బాగుంది. సంతానం కోసం కాస్త ఏదైతే కాస్త ఇబ్బంది పడతా ఉన్నామో సంతానం లేని వాళ్ళకు సంతాన భాగ్యం ఉంటుంది. ఇప్పుడు ఆ సంతానం వచ్చినప్పుడు కూడా రాక వచ్చిన ఆ భాగ్యాన్ని వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి కదా. దాని మీద జాగ్రత్తగా దృష్టి పెట్టాలి కంపల్సరీగా. అలా చేసుకోవడం అనేది చాలా చాలా అవసరం తులారాశి వాళ్ళకి. ఎందుకంటే లాభస్థానంలో కేతువులు, లాభస్థానంలో కుజుడు, తర్వాత కేతువు, ఇక్కడి నుంచి కేతువు ప్లస్ రాహు చూసుకోవడం, ఇక్కడ కుజుడు ప్లస్ రాహుని చూడడము, శనేశ్వరుని చూడడము, ఇదంతా కాస్తంత ప్రమాదాలను తీసుకెళ్లి ప్రమాదాలను పడేసే అవకాశం ఉంది. ధనం ధనం భారీగా నష్టపోయే అవకాశం కానీ, అంటే ధనం వస్తుంది మళ్ళీ నష్టపోయే అవకాశం కూడా ఉంది. రెండు ఉన్నాయి. ధనం భారీగా వచ్చే అవకాశం ఉంది, ధనం నష్టపోయే అవకాశం ఉంది. రెండు జరుగుతున్నాయి. ఇది ఎలా జరుగుతుంది అని అంటే వాళ్ళ జాతకంలో ఏ యోగం ఉందో, వాళ్ళ జాతకంలో మంచి యోగం ఉంటే ఖచ్చితంగా ధనం వస్తుంది, లాభం జరుగుతుంది. వాళ్ళ జాతకంలో యోగం బాగాలేకపోతే ధన నష్టం ఉంటుంది. ఉన్న డబ్బు పోవడమో లేదా డబ్బు తీసుకొచ్చింది వృధాగా ఖర్చు అయిపోవడమో, అనుకున్న వాళ్ళు అనుకున్నట్టుగా జరగకపోవడమో, ఇవి కాస్తంత వీళ్ళని మానసికంగా గురి చేస్తుంది. శారీరకంగా ఏమి ఉండదు కానీ మానసికమైన కాస్త ఆందోళన, మానసికమైన కాస్త భయము కలిగిస్తుంటుంది. ఇప్పుడు పిల్లవాడు ఇంటికి బయటికి వెళ్ళాడు, ఇంకా రాలేదు, రాత్రి 10-11 రాడు. సో పిల్లల విషయంలో పార్టీలు అవాయిడ్ చేయాలి, వెహికల్స్ కొనివ్వడం అవాయిడ్ చేయాలి ఈ మాసంలో వీళ్ళకి. ఈ మాసం వద్దు, నెక్స్ట్ వచ్చే మాసం కొంటాం అనేసి ఇలా కొన్ని అన్ని అవాయిడ్ చేస్తుంటే కొస్తే వీళ్ళకి ఉపశమనంగా కనిపిస్తుంది. తులారాశి వాళ్ళమ్మ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు కాబట్టి ఆ విషయంలో ఏమైనా పరిహారాలు పాటించాలంటారా? ఇంకేమైనా పరిహారాలు వీళ్ళు చేయాల్సినవి ఉన్నాయా ఈ నెలలో? ఖచ్చితంగా వీళ్ళు ఏంటంటే ఈ మాసంలో వీళ్ళు లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయడం, ప్రతి శుక్రవారం లక్ష్మీ అమ్మవారికి నరసింహస్వామికి పానకం నైవేద్యం పెట్టడం, తర్వాత దద్దోజనం నైవేద్యం పెట్టడం, దద్దోజనము పానకము ఈ రెండు నైవేద్యం పెట్టడము. సో వీలైతే గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేయడము. ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీ నరసింహస్వామి కవలంబ స్తోత్రం కానీ, లక్ష్మీ నరసింహ అష్టోత్తరం కానీ, లక్ష్మీ అష్టోత్తరం కానీ చదువుకోవడము. శుక్రవారము దద్దోజనము పానకం కంపల్సరీ నైవేద్యం పెట్టాలి. ఇవి చేస్తూ ఉంటే అన్ని అనుకూలంగా జరుగుతాయి. రైటమ్మా, ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, ఇది తులారాశి యొక్క జూలై మాస ఫలితాలు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.